నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. హోమ్ మినిస్టర్ వంగపూడి అనిత గారు బీసీ హాస్టల్ని విజిట్ చేసి అక్కడ మధ్యాహ్న ఆహార పథకాన్ని ఎలా ఉందో పరామర్శించడం జరిగింది. అయితే ఆవిడ భోజనం తింటుండగా బొద్దింక రావడం జరిగింది. అది వీడియో రికార్డు కూడా అయ్యింది. ఒకసారి ఆ వీడియో మీ ముందు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. అయితే అనిత గారు దీన్ని కవర్ చేస్తున్న విధానాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆవిడే బొద్దింక అని చెప్పి ఆవిడే దాన్ని కాదు ఇది వెంట్రుక అని మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఇలా చూపెట్టి మళ్ళీ దాన్ని ఎందుకు ఏంటి సార్ అసలు ఇలాంటి పరిస్థితి ఏంటి? అనితమ్మ గారు మాట మార్చడంలోనూ మాటల పదజాలంతో ఒక విన్యాసాలు చేయడంలో, ఎందుకంటే వాడు స్వతహాగా టీచర్ అమ్మ గారు కాబట్టి టీచర్ అమ్మగారు తెమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలరు. అలా ఆవిడ రాజకీయంలో ఈరోజు హోంమంత్రి స్థాయిగా ఎదిగిన ఈ ప్రస్థానంలో, అంటే గత ఓటమి, నెక్స్ట్ ఈరోజు గెలుపు, ఓటమి నుంచి ఈరోజు దాకా ఆవిడ నమ్మిన సిద్ధాంతాన్ని, అంటే ఒక నెగిటివ్ని ప్రజల్లోకి చొప్పించడానికి, గతంలో మీరు గమనించట్లేదు ఏంది ఇట్లా చేస్తే దిశ యాప్ వచ్చేస్తారా అన్నప్పుడు ఓ టీవీ5 దాన్ని డెమో ఇచ్చింది కూడా చూపించాడు లైవ్లో, అయినా వాళ్ళు నమ్మరు. కానీ ఇదే శంఖంలో పోస్తే కానీ తీర్థం అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు దిశ యాప్కి ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నట్టుగా మాట్లాడుతూ ఇట్లా షేక్ చేస్తే చాలు వచ్చేస్తారన్నప్పుడు తన్మయత్వంతో తప్పట్లు కొట్టారు. అట్లాంటి అనితమ్మ గారు గౌరవ హోంమంత్రి గారు అయ్యుండి ఇవాళ బీసీ హాస్టల్లోకి వెళ్ళి ఆవిడ తింటున్న ఫుడ్లో పొరపాటున బొద్దింకి వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఒక స్టాండర్డైజ్డ్ ఫుడ్ గత 5 సంవత్సరాల్లో గిరిజన హాస్టల్లోనూ బీసీ హాస్టల్లోనూ చదువుకునే పిల్లలకి రోజుకొక మెనూతో, రోజుకొక డిఫరెంట్ ఆహార పదార్థాలతో ఇచ్చే ఆ పరిణామాల్లో ఏ రోజు ఇలాంటివి సంతరించుకోలే. కానీ ఇవాళ ఈ సంతరించుకున్న తప్పును కూడా, అంటే ఒక గౌరవ హోంమంత్రి గారు వెళ్ళిన సమక్షంలోనే ఆవిడకే అలాంటిది వచ్చిందంటే, రోజు బొద్దింకలమయం ఉన్న దగ్గర ఏరిన బొద్దింకల్లో కూడా ఓ బొద్దింక దొరికిందంటే ఎలాంటి దయనీయమైన ఫుడ్ తింటున్నారో పిల్లలు ఒకసారి ప్రజలు గ్రహించగలగాలి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే అది ఇంట్లో కూడా మనకి తల వెంట్రుకలు రాకుండా అన్నం తిన్నది ఎవడో ఉండడు. బయటకు వచ్చి హోటల్కి వెళ్తే తల వెంట్రుకు చూపించి ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తాం మనం? సీరియస్ అయిపోతాం. ఎందుకు? హోటల్లో మనకన్నా ఎక్కువ ఇంప్రూవ్డ్ సిచ్యువేషన్ ఉంటుందని, హైజీనిక్గా ఉంటారని నమ్మకం, హైజీనిక్గా ఉంటుందని అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా ఆరు కూడా తల వెంట్రుకలు వేసి చిరాకు ఉంటుంది కదా సార్, ఎట్లా సార్? సో అట్లాంటివి ఆవిడ స్థాయిలోనే ఆవిడకే అలాంటివి కనపడ్డాయి అంటే రోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది దాన్ని బట్టి చూడొచ్చు. అన్నం మీద కోట పట్టుకుంటే అర్థమవుతుంది కదా. మన రోజులు బీసీ హాస్టల్లో కూర్చొని అన్నం తిన్నాం, ఆవిడలాగా రోజు పరామర్శించాం కదా. అలాంటిది ఆవిడకే అలాంటిది డిఫరెంట్ అనుభవం ఉందంటే రోజు ఎంత దయనీయమైన స్థితి ఉందో చెప్పకనే చెప్పారు ఆవిడ. నేనైతే అలాగే అర్థం చేసుకుంటాను. రెండోది ఏంటంటే, ఇవాళ పౌష్టికాహారాలు బ్యాగులు విషయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఫ్లోర్ ఆఫ్ ద అసలు ఈ బ్యాగ్ నాణ్యత చూడండి ఇవన్నీ అన్న దగ్గర ఆ బ్యాగులు కూడా చిన్నపిల్లలు తెగిపోయిన వీడియోలు రోడ్డు మధ్యలో ఎన్నో తిరుగుతున్నాయి చూడండి సోషల్ మీడియాలో. అంటే విద్యా ప్రమాణాలని ఎన్హాన్స్ చేస్తామని చెప్పిన దగ్గర విద్యార్థులకి పౌష్టికాహారం అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఇచ్చిన నాణ్యం కాని వస్తువులు, ఇలాంటి విషయాల్లో ప్రస్ఫుటంగా కనబడుతున్న సిచ్యువేషన్ కూడా ఉన్నప్పుడు దాన్ని ఇంకా దబాయింపు ధోరణితో అది వెంట్రుక అని మాట్లాడడం ఆవిడ స్థాయికి గౌరవమో కాదో ఆవిడే చెప్పాలి. ఎందుకంటే ఒక హోంమంత్రి అంటే రాష్ట్రం ఒక ఇల్లు లాంటిది. ఇల్లులో ఒక ఆడ మనిషి అనే స్థాయి, అంటే ఒక ఆడపిల్లకి వాళ్ళ గౌరవ హోంమంత్రి పదవులు మన అదృష్టంకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది నుంచి వస్తున్నాయి. అంటే రెండోసారి దగ్గర నుంచి, గతంలో సుచరిత గారు కానీ వనితమ్మ గారు, ఇప్పుడు అనితమ్మ గారు, వీళ్ళ ముగ్గురు ఇంట్లో అమ్మ మనల్ని ఎలా కాపాడుతుందో అలాగే కాపాడతారన్న భరోసా మేము ఉండాలి. అదే కదా తల్లిస్థానం. ఒక తల్లిస్థానం హోంమంత్రి గారిది ఎందుకు ఉందంటే ఈ విధంగా పరిరక్షిస్తారు రాష్ట్రాన్ని అని. కానీ చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారం విషయంలో ఎలాంటి అప్రహెన్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఆవిడ అలాంటిది నాకే జరిగినప్పుడు ఎలా జరుగుతుందన్న కోణంలో ఇవాళ విద్యాశాఖ మంత్రి గారికి కానీ ఈవెన్ ఆ బీసీ రక్షిస్తున్న ఆ హాస్టల్ వార్డెన్లకి వాళ్ళకి ఎలాంటి చేతామని ఇవ్వాలో దాని బదులు అదేం లేదు చిన్న విషయం కింద వెంట్రుకే అని చూపించి మాట్లాడడం ఎంతవరకు సముచితం ఆవిడకే చెప్పండి ఒకసారి. అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఇవాళ ఆ స్థాయి కలిగిన వ్యక్తులు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో గౌరవ హోంమంత్రి గారి స్థాయిలో ఆవిడ వెళ్ళిన దగ్గరే ఆవిడకి అలాంటి విపత్కర పరిస్థితి వస్తే చిన్న చితక పిల్లలకి ఎలాంటివి వస్తున్నాయో రోజు నిరంతరం వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాలి ఆవిడ. వాళ్ళు
నాకే ఇలాంటిది ఇచ్చారంటే రోజు ఎలాంటి పెడుతున్నారా మీకు అని ఆవిడ ఒక 10 మంది దగ్గర ఒపీనియన్ తీసుకుని ఇది జరగట్లేదు ఇక మీద ఇలాంటి జరిగితే తోలు తీసేస్తాం, ఇలాంటి నేను ఒప్పుకోను, అసలు ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాను, ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాం, నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్తే ఆవిడ ఎక్కడో ఉంది, ఇలా దండం పెట్టి ఉంది అందరూ మనం. కానీ దాని సమర్థింపుగా ఇది వెంట్రుక అని మాట్లాడడం ఆవిడ స్థాయికి ఆవిడే సమాధానం చెప్పుకోవాలి, నేనైతే చెప్పలేను. కానీ అంత గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు ఆవిడ. సార్ అంత క్యాప్చర్ అయింది, వీడియోలో కనిపిస్తోంది, అది బొద్దింకా క్లియర్గా తెలుస్తోంది. ఎలా సార్ అంటే ఆవిడ అంటే దాన్ని ఎలా కవర్ చేద్దాం అనుకున్నారు? అంటే గతంలో మాట ఇస్తే మడవం తెప్పని జగన్మోహన్ రెడ్డిని చూసాం, ఇలా మాట ఇస్తే మడవం తిప్పి చూపిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, అంతకంత తేడా ఏం లేదు. ఆవిడ మాటలతో పాటు ప్లేట్ కూడా మార్చిందని చాలామంది ప్లేట్లు ఫిరాయింపులు విన్నాం, కానీ ఏకంగా ప్లేటే మార్చడం చూస్తే వీడియో చూస్తే మీకే తెలుసు. ఫస్ట్ స్టీల్ ప్లేట్, తర్వాత గ్రీన్ ప్లేట్గా మారడం, అది మరి అంటే రెండో ఇన్సిడెంట్లో కూడా రెండో గ్రీన్ ప్లేట్లో తిన్నప్పుడు తల వెంట్రుక వచ్చిందేమో అని కోణంలో చూడొచ్చు కదా. అదే మొదటి స్టీల్ ప్లాంట్లో బొద్దింక, రెండో స్టీల్ ప్లాంట్లో వెంట్రుక. పెద్ద గీతని చిన్న గీతతో చేరపొచ్చా, చిన్న గీతని పెద్ద గీతతో చేరపొచ్చా అన్న కోణంలో 2 ప్లేట్లలో 2 ఆన్సర్లు వచ్చాయి. అంటే బీసీ సంక్షేమ హాస్టల్లో గౌరవప్రదమైన ఫుడ్ ప్రజలకు అందుతుందా లేదా పిల్లలకి అన్నది ప్రజలే గ్రహించగలగాలి. రైట్. అయితే అనిత గారు ఒక మాట మాట్లాడారు సార్, అది కొంచెం ఓకే అనిపించింది. అంటే సన్నబియ్యం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత అది గ్రౌండ్ లెవెల్లో ఎందుకు అవ్వట్లేదని ఆవిడ ఆన్ రికార్డ్ ఆవిడ మాట్లాడడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అది గొప్ప విషయమే కదా సార్. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు గౌరవప్రదమైన మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళు అలాంటి పర్యవేక్షణలకు వెళ్ళి సహపంక్తి భోజనాలు చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ తెలుసుకోవడానికి, వాళ్ళతో మమేకమైతే వాళ్ళు రోజు పడుతున్న తపనల్ని వాళ్ళ పరంగా సొల్యూషన్స్ ఇవ్వడానికి వెళ్తారనుకోవాలి. ఇప్పుడు సన్నబియ్యం విషయంలో ఆవిడ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే సన్నబియ్యం ప్రజలకి ఇమ్మని చెప్పారు, హాస్టల్లోనే ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలకి సన్నబియ్యంతో వండమని చెప్పారు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరగట్లేదంటే ముందు ఇచ్చిన డైరెక్షన్ వాళ్ళు డివేట్ అవుతున్నప్పుడు మీరు ఇవాళ హోంమంత్రిగా వెళ్ళి దాన్ని ప్రశ్నిస్తారని మేము చూసుకోవాలి. ఇకమేటనే పునరావృతం కాకుండా ఆపుతారన్నది మా కన్సర్న్. ఆ కన్సర్న్ ఆవిడకుంటే ఖచ్చితంగా రేపటి నుంచి నాణ్యమైన ఫుడ్ ప్రజలకు అంతకన్నా. సార్ ఇప్పుడు చాలామంది ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు సార్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచో కొంతమందిని పెట్టి మొత్తం హ్యాండిల్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్ వరకు. సో దాని మధ్యలో చాలా వరకు మిడ్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. బట్ ఈ తప్పిదానికి ఎవరు సార్ ఎగ్జాక్ట్గా బాధ్యత? ప్రభుత్వమే బాధ్యత. వంటవాడా, వార్డెనా, లేకపోతే ఎవడైనా నాకు ప్రభుత్వమే బాధ్యత అంటాం. ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పని చేస్తుంది అంటాం. అదే నా వంటవాడు అలా వండితే నేను ఏడు చేస్తానంటే మీరు అలాంటి వంటవాడిని ఎవడ పెట్టమన్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం అంతే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంకెవరిది కాదు. సమిష్టి బాధ్యతలో వాళ్ళు బలి పశువులు చేసుకుంటారో లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో పని చేస్తారో వాళ్ళ డిస్కషనే. ప్రభుత్వం మంచిగానే ఉందండి, ఏడే వండట్లేదని వంటవాడి మీద నువ్వు నేను చర్యలు తీసుకోగలమా? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.